ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 9th day. అందరూ బట్టి దేవుని స్తుతిస్తున్నాం. లెట్స్ గో టు ద ప్రేయర్. సకల శోధాలకి కారణభూతుడైన గొప్ప దేవేశయ్య, నీకే వందనాలు స్తోత్రములు ప్రభా. నీ కృప చెప్పున మమ్మల్ని కాచి కాపాడండి. వాక్యం చెప్తున్న మమ్మల్ని వింటున్న బిడ్డను కూడా దీవించి ఆస్వాదించమని ఏసునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే, చాలాసార్లు మనం ఉపవాసాలు ఉంటాం, చాలా ప్రార్థన చేస్తాం, చాలా అంటే చాలా దేవుని అడుగుతూ ఉంటాం, చాలా అంటే చాలా పరిచర్య కూడా చేస్తాం. ఎందుకు అంటే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలి అని, దేవుడి యొక్క దీవెనలు మనం పొందుకోవాలని. కానీ కొన్నిసార్లు ఏంటంటే మనం అనుకున్నటువంటి ఆశీర్వాదం చూడకపోయేసరికి అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా, అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా, అసలు నేను చేస్తున్న ప్రార్థన దేవుడికి వెళ్తున్నాయా లేదా, అసలు నేను బాధలో ఎంత ఏడుస్తున్నా, నేను వేదనలో ఎంత ఏడుస్తున్నా అసలు నా కన్నీరిని దేవుడు చూస్తున్నారు లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే ఆ చేస్తున్న ప్రార్థనకి జవాబు రాక విరక్తి పొంది దేవుణ్ణి విడిచిపెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏంటంటే విసుగు చెంది ప్రార్థనలు విడిచిపెట్టేసిన వాళ్ళు, ఉపవాసాలు మానేసిన వాళ్ళు, దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అసలు దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఎంత పరిచయం చేస్తున్నా కూడా ఎందుకు దేవుడు ఎందుకు నాతో మాట్లాడట్లేదు అని బాధతో వేదంతో కృంగిపోయి నలిగిపోయినటువంటి కుటుంబాలని, జనాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ చూచుచున్న దేవుడని మన దేవుడికి ఒక పేరు ఉంది. ఎందుకు అంటే హాగరు ఎంతో బాధతో వేదంతో వచ్చేసినప్పుడు దేవుడు నన్ను చూడట్లేదేమో అనుకుంది. కానీ ఆ దేవుడు చూచాడు కాబట్టే వాళ్ళు ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయి నన్ను దేవుడు వచ్చి వాళ్ళని కాపాడాడు. అప్పుడు హాగర్ పెట్టింది పేరు. దేవుడు నన్ను చూడట్లేదేమో అనుకున్నాను, కానీ నా దేవుడు ఎక్కడున్నా నన్ను చూస్తాడు. నేను ఈ కొండల్లో ఈ లోయల్లో ఇక్కడికి వచ్చేసాను, ఎవరూ లేని ప్రదేశానికి వచ్చేసాను, ఎవ్వరు నన్ను చూడలేదు, కానీ నా దేవుడు నన్ను చూచాడని, చూచుచున్న దేవుడు అని ఆమె దేవుడికి పేరు పెట్టింది. హల్లెలూయా. అట్లాగే మనమందరము కూడా ఈరోజు ఆ పెట్టిన పేరుని పిలిచేవారుగా ఉండబోతున్నాం. ఎందుకంటే గాడ్ ఈజ్ వాచింగ్ యూ. ఎందుకంటే చాలామంది తమ కన్నీరును ఎవరికి చెప్పుకోవాలో తెలియక, తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక, తన కన్నీరు ఎవరి ముందర చూపించాలో తెలియక, తనకున్న సమస్యను ఎవరితో చెప్పుకోవాలో తెలియక మూలలను ఏడ్చేవారు ఉన్నారు. ఎంతోమంది నిద్రలేని రాత్రులు గడిపి నిజంగా ఆ లైట్ స్విచ్ ఆఫ్ అయిపోతే నిజంగా ఎప్పుడైపోతుందా, ఎప్పుడు ఇడుస్తామా అని ఏడ్చేవారు ఉన్నారు. చాలామంది ఎవరూ లేనప్పుడు ఆ ప్రయాణాల్లో కన్నీరు విడుస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిని దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ ప్రయాణంలో ఉండి కన్నీరు విడుస్తూ వెళ్ళావో దేవుడు నేను చూస్తున్నాడు. ఏ మూల కూర్చుని ఏడుస్తున్నావో దేవుడు నేను చూస్తున్నాడు. ఏ కష్టాల్లో ఉండి నువ్వు ఏడుస్తున్నావో దేవుడు నేను చూస్తున్నాడు. ఎవరు లేని సమయంలో నువ్వు ఎంత గుండె బద్దలైపోయేటట్లుగా ఏడుస్తున్నావో ఆ విషయంలో కూడా దేవుడు నిన్ను చూస్తున్నాడు. యెషయా ప్రవచన గ్రంథము 49:14-15 వచనాలు చూడు. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటను. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, సియోను అనుకుంటుంది దేవుడు మరిచిపోయాడు, దేవుడు నన్ను మొత్తం మర్చిపోయాడు, దేవుడు నన్ను చూడట్లేదు. సియోను అంటే మనమే. నా బిడ్డ అనుకుంటున్నారు నన్ను చూడట్లేదు అని. తల్లి తన బిడ్డల్ని ఏ విధంగా అయితే మర్చిపోలేదో అదే విధముగా నేను కూడా మర్చిపోను. ఒకవేళ వాళ్ళు మర్చిపోయినా కూడా వాళ్ళు మనుషులు కాబట్టి మర్చిపోవచ్చు, కానీ నేను మర్చిపోయేవాడిని కాదు అంటున్నాడు. హల్లెలూయా. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్. ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా దేవుడు నిన్ను మర్చిపోడు. ఆల్వేస్ గాడ్ ఈజ్ వాచింగ్ యూ. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈరోజు ఎంతమందిలో అవమానం భరించున్నావో దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నేను చూస్తున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో సమాధానం లేకుండా ఏడుస్తున్నావు, అది కూడా దేవుడు చూస్తున్నాడు. ఎందుకు అంటే చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కిపోయినాను. ఎక్కడో కాదంట, ఆయన అరచేతిలో చెక్కుకున్నాడు. ఇప్పుడు సీసీ కెమెరాలో ఏ తప్పు చేసిన వెంటనే మనం పట్టుబడిపోతాం, అన్నా కాదండి. ఏదన్నా ఒక వస్తువు ఎందులోనే మిస్ అయిందనుకోండి, సీసీ కెమెరా పెట్టి చూద్దాం, ఎవరు వచ్చారు చూద్దామని. నిజంగా ఆ వస్తువు మిస్ అయినప్పుడు సీసీ కెమెరా చూడడానికి కనీసం సిస్టమ్ చూడడానికైనా టైం పడుతుందేమో, కానీ నిజంగా దేవుడు మన అరచేతిలో చెక్కున్నాడు కాబట్టి వెంటనే ఈ విధంగా చూస్తాడంటాను. హల్లెలూయా. అంటే ఆయన అరచేతిలో నువ్వు ఉంటావు.
ఆయన అరచేతిలో నువ్వు చెక్కబడినావు. నువ్వు ఏ టైంలో ఏడుస్తున్నావు, ఏ టైంలో బాధపడుతున్నావు, ఏ టైంలో కన్నీరు విడుస్తున్నావు, ఏ టైంలో అవమానించబడుతున్నావు, ఏ టైంలో తిండి మానేసావు, ఏ టైంలో ఉపవాసం ఉన్నావు, ఏ టైంలో నువ్వు కన్నీరు విడిచి రోదన చెందుతూ నిజముగా నిరాశ కలిగి అనేక అవమానాలతో నిజంగా నువ్వు చనిపోవాలనుకున్న స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు చూసి నిన్ను కాపాడేవాడు ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుడు నన్ను చూడట్లేదన్న నీవే ఈరోజు జీవంతో ఉన్నావు అంటే దేవుడు నిన్ను చూస్తున్నాడని అర్థం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఏ బాధలో ఉండి లేదంటే ఏ వ్యాధంలో ఉండి ఏ మూల కూర్చుని నువ్వు ఏడుస్తున్నావు, ఎవరికి కనిపించినటువంటి కన్నీరుని గొంతు దగ్గరే దాచేసుకుని ఇది ఎవరి దగ్గర ఏడవాలి అని అనుకుంటున్నావో, ఎవరికి చెప్పాలనుకుంటున్నావు, ప్రతి ఒక్క బాధలో కూడా ఆయన ఉన్నాడు. ఎందుకు అంటే ఈ వీడియో చూస్తున్నటువంటి మిమ్మల్ని నేను చూడకపోవచ్చు, కానీ ఈ వీడియో చూస్తున్న నిన్ను దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. నిజంగా నేను మిమ్మల్ని చూడకపోవచ్చు, మీరు ఇడుస్తున్న కన్నీరు నేను చూడకపోవచ్చు, మీరు పడుతున్న బాధ నేను చూడకపోవచ్చు, నువ్వు ఉన్న ఉపవాసాలు నేను చూడకపోవచ్చు, కానీ ప్రతి నిమిషం కూడా నీ అరచేతిలో చెక్కున్నాడు. కాబట్టి వెంటనే మన చెయ్యి ఇక్కడ ఉంటుంది. మనం ఎలా చెయ్యి ఎలా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎలా అయితే చూసుకుంటామో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే ఆయన హస్తంలో నిన్ను చూసుకుంటున్నాడు. కాబట్టి దేవుడు నన్ను చూడట్లేదు అనొద్దు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనొద్దు, దేవుడు మర్చిపోయాడని అంతకన్నా అనొద్దు. ఎందుకంటే దేవుడు మర్చిపోయేవాడు కాదు, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, దేవుడు చూడకుండా ముఖం త్రిప్పుకునేవాడు అంతకన్నా కాదు. ఎందుకు అంటే మనకన్నా వేరే పనులు ఉంటాయి, కానీ మనల్ని నిరంతరం కూడా మనల్ని కాచుకోవటం మనల్ని కాపాడుకోవటమే ఆయన పని. ఇజ్రాయిల్ను కాపాడువాడు కునికడు నిద్రపోడు. మనం నిద్రపోయినప్పుడు నిజంగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒకవేళ భక్తిపరులం అయితే దేవుణ్ణి స్మరించుకుంటాం, కానీ పడుకున్నప్పుడు మర్చిపోతాం. కానీ దేవుడు మనల్ని చూడడం కోసం, మన వైపే ఉండటం కోసం, అసలు మనమేం చేస్తున్నామో చూడడం కోసం అయినా సరే ఆయన కొనుకడు నిద్రపోడంటండి. హల్లెలూయా. సో ఆల్వేస్ గాడ్ ఈజ్ వాచింగ్ యూ. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను చూడట్లేదేమో, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో. ఇవన్నీ కూడా ఫేక్ వర్డ్స్, ఇవన్నీ కూడా అబద్ధాలు. నీ మనసు చెప్తుంది, ఒక్కొక్కసారి నీ మనసు చెప్పిన మాట కూడా నువ్వు వినొద్దు, ఎందుకంటే ఒక్కొక్కసారి నీ హృదయం కూడా అబద్ధం చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, వాక్యం మాత్రమే నమ్ము. దేవుడు నువ్వు ఏ బాధలో ఉన్న దేవుడు నేను చూస్తున్నాడు, ఏ వ్యాధుల్లో ఉన్న దేవుడు నేను చూస్తున్నాడు, ఏ కష్టంలో ఉన్నా సరే దేవుడు నేను చూస్తున్నాడు. చూడటమే కాదు, ఆ కష్టాన్ని బట్టి నీకు ఎలాంటి ఆశీర్వాదం ఇవ్వాలో దేవుడు తన దేవదూతని దగ్గర పంపించిపోతున్నాడు. హల్లెలూయా. దేవుడు చూడట్లేదు, లేదా నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, చివరికి దేవుడు కూడా పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావు. మనుషులందరూ కూడా నేను చూడడం మానేస్తున్నాం. మనుషులందరూ నీ సొంత వారే, నీ సొంత బంధువులే, నీ కొడుకులే, నీ కూతుళ్ళే, నీ కోడళ్ళే నేను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. నీ సొంత తల్లి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నీ సొంత భర్త, సొంత భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నిన్ను చూడకపోవచ్చు. కానీ ఆల్వేస్ గాడ్ ఈజ్ వాచింగ్ యూ. ఎప్పుడు కూడా దేవుడు నిన్ను చూస్తాడు, చూస్తూనే ఉంటాడు. నీ క్షేమాన్ని లేదంటే నీకు భద్రతను దేవుడు నీకు కలిగించబోతున్నాడు. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ వాచింగ్ యూ ఆల్వేస్. దేవుడు ఎప్పుడు కూడా నేను చూస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.